తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర విజయం ఏ ఒక్కరిది కాదు, 4.5 కోట్ల ప్రజలందరిదన్నారు మాజీ ఎమ్మెల్యే గిట్ల ముకుందరెడ్డి. ఉభయ సభల్లో తెలంగాణ బిల్లుపై ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే గిట్ల ముకుందరెడ్డి ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి నుండి పెద్దపల్లి వరకు 1000 మోటార్ సైకిళ్లతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇసుకేస్తే రాలనంత కార్యకర్తలు, ప్రజలు తెలంగాణ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. గిట్లకు అడుగడుగున ప్రజలు నీరాజనాలు పలికారు. సుల్తానాబాద్ లో గిట్ల వర్గీయులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సిఎస్ఆర్ గిట్ల ప్రసంగించారు. జనని జనని జై తెలంగాణ, నీ వంటి తల్లి లేదే జగతిలోన. కంటి పాపల్లోన నా ఇంటి తీసి, నీ వంటి మీద పొంగే నవధాన్య రాసి. మమ్ము గన్న తల్లి మా జన్మభూమి, నిన్ను మించి దైవం మాకున్నదేమి. అందాలడవుల నిలయం, నీవేలే అక్షరాలయం. మహనీయులు నడిచిన భువనం, తరతరాలకు ఓ నిదర్శనం. కాళోజీ కవితలమవుతాం, దాశరథి పద్యాలవుతాం, పోతనలో భావాలవుతాం, సోమనకి స్నేహితులవుతాం. జనని 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 జై తెలంగాణ, నీ వంటి తల్లి లేదే జగతిలోన. మమ్ము గన్న తల్లి మా జన్మభూమి, నిన్ను మించి దైవం మాకున్నదేమి. శిలలో నా సప్త స్వరాగం, సిగలో త్రివేణి సంగమం. కరుణామణి మేరి కోవెల, భాగ్యనగరమే గుండెకాయల. కైలమ్మ ఆత్మలమవుతాం, రుద్రమ్మ రూపాలవుతాం, సర్వాయి స్వప్నాలవుతాం, కొమరం బింబారసులవుతాం, కోరిక నెరవేర్చుకుంటాం. జనని 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 జై తెలంగాణ, నీ వంటి తల్లి లేదే జగతిలోన. అమ్ము గన్న తల్లి మా జన్మభూమి, నిన్ను మించి దైవం మాకున్నదేమి. నన్ను గన్న తల్లి నా జన్మభూమి, నిన్ను మించి దైవం మాకున్నదేమి. తాత తండ్రుల నుండి మము కాచే తల్లి, నీ రుణము నెట్ల తీర్చుకోనే నేల తల్లి. తల్లి నీ పాలదారలే, రేగడిలో పారే నీరై, నీ గుండెల గదిలో కనులే తరతరాల తరగని సిరులై. జనని 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 జై తెలంగాణ, నీ వంటి తల్లి లేదే జగతిలోన. కంటి పాపల్లోన నా ఇంటి తీసి, నీ వంటి మీద పొంగే నవధాన్య రాసి. 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చడానికి అనేకమైనటువంటి పోరాటాలు జరిగినటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ, ఇందులో అసూలు బాసినటువంటి వేలాది మందిని ఈ రోజు నేను స్మరించుకుంటూ, వారికి నివాళులర్పిస్తూ, వారి కుటుంబాలందరికీ కూడా నా పాదాభివందనం సమర్పించుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క విజయం ఏ ఒక్కరిదో కాదు,
సమస్త తెలంగాణ ప్రజానీకాంతరంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఇందులోపట ఏ ఒక్క వర్గమో కాకుండా అన్ని రాజకీయ పార్టీలు, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు, అదేవిధంగా కార్మికులు, కర్షకులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా మహిళలు, యువకులు లక్షలాది మంది పాల్గొన్నటువంటి ఒక చరిత్రాత్మక ఉద్యమం ఏదైతున్నదో ఇవాళ విజయవంతమై తెలంగాణ కళ సాకారం చేసినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు దృఢ నిశ్చయంతో ఇవాళ ఆమె ఉండడం వల్లనే తెలంగాణ కళ నెరవేర్చడం కూడా ఎలాంటి సందేహం లేదు. అది కూడా డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క దూరపు చూపు వల్ల ఆర్టికల్ 3 ప్రకారంగానే వాళ్ళ తెలంగాణ కళ సాకారమైందని ఎలాంటి కూడా మనకు అనుమానం లేదు. అందుకు వారిని కూడా మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు పోరాటం చేసి సాధించుకున్నారో ఈ ఇందులో ఏ ఒక్క రంగం కూడా లేకుండా మొత్తం యావత్ ప్రజానీకానికి నిజమైనటువంటి వారసులుగా వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు ఎన్నుకోవాలి. నాకే ఓటేయమని చెప్పడం లేదు, ఎవరికే ఓటేయమని చెప్పడం లేదు. ఎవరైతే స్థిర నిశ్చయంతో ప్రజానీకానికి సేవ చేసి ఇక్కడ ప్రజల సమస్యలు పరిష్కరించి రానున్న 5 సంవత్సరాల పూట తెలంగాణను బంగారు తెలంగాణ రాష్ట్రంగా చేసే అవకాశం ఉన్నదో వాళ్ళకి అవకాశం ఇవ్వాలని నేను అందరినీ కూడా కోరుకుంటూ తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదన్నారు అంగన్వాడీ హెల్పర్స్, ఆయాలు. నిన్న హైదరాబాద్ లో శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిని అక్రమంగా అరెస్టు చేయడానికి ఖండిస్తూ సుల్తానాబాద్ అలాగే ఎలిగేడు మండల కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించాలి. మీరు ఏమడుగుతారు? పనికి తగ్గ వేతన అడుగుతున్నారు తప్ప మీరు ఏమన్నా వేరే అట్టిగా ఇట్లా కావాలని చెప్పి అడుగుతున్నారా? పనిచేస్తున్నారు కాబట్టి కనీస వేతనం కావాలని చెప్పని మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా వీళ్ళు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. వీరిని పర్మనెంట్ చేయాలని చెప్పని అడుగుతున్నారు తప్ప మరి ఏమడుగుతున్నారు? కొంతమంది అవినీతి రాజకీయ నాయకులు, అధికారులు లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టుకోవచ్చు, వెనకేసుకోవచ్చు. కానీ వీరికి మాత్రం అనేటువంటి వీరికి కనీసం వేతనం ఇవ్వాలని చెప్పడం మాత్రం ఈ ప్రభుత్వం ఇవ్వకుండా చాలా మోసగిస్తా ఉన్నది. ప్రభుత్వం ఎంత మూర్ఖంగా, కనీసం ఆడవాళ్ళు అన్న కనికరం కూడా లేకుండా ఎంత మూర్ఖంగా వ్యవహరిస్తుందంటే చాలా మూర్ఖంగా వ్యవహరిస్తుంది. గత ప్రభుత్వాలకు కూడా ఇదే గట్టి పట్టింది. మా మీద కక్ష గట్టి మమ్మల్ని సాధించి వేధించిన ప్రభుత్వాలకు కూడా ఇదే గట్టి పట్టింది. ఈ ప్రభుత్వానికి కూడా దగ్గరికి వచ్చిన రోజులు. ఎందుకనంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం రేపు మమ్మల్ని పిలిచిన చర్చలో కూడా అన్ని రాజకీయవేత్త ప్రజాప్రతినిధులు పాల్గొని మా చర్చలు, మా డిమాండ్స్ మొత్తం అంగీకరించిన తర్వాతనే మేము మళ్ళీ డ్యూటీలో వెళ్ళగలుగుతాం. ఒకవేళ మేము పెట్టిన డిమాండ్స్లలో ఏ ఒక్కటి కూడా వ్యతిరేకించినా కూడా మేము సమ్మెలోనే కొనసాగుతామని నేను ప్రభుత్వానికి హెచ్చరించి మరీ చెప్తున్నాం. అంగన్వాడీ వర్కర్లు, ఆయాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో మాట్లాడి నా వంతు కృషి చేస్తానన్నారు మాజీ ఎమ్మెల్యే గిట్ల ముకుందరెడ్డి. సుల్తానాబాద్ లో ఆందోళన చేస్తున్న వారితో గిట్ల మాట్లాడారు. సమ్మె చేస్తున్నటువంటి సందర్భంలో వారికి ఇప్పుడు నా జ్ఞాపకం ఉన్నంత మటుకు 89లో మొట్టమొదటి ప్రాజెక్టు మనకు వచ్చింది మన నియోజకవర్గానికి. దాని తర్వాత చాలా ప్రాజెక్టులు తెచ్చినాం. ఈ నియోజకవర్గంలో అంగన్వాడీ కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో కూడా విస్తరించడానికి నేను శాసనసభ్యులుగా ఉన్న కాలంలో పెద్ద ఎత్తున కృషి చేయడం జరిగింది. దానిలో కూడా మీరందరూ కూడా భాగస్వాములు అయినారు. మీకు కూడా దాదాపు 20-25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది కనుక నేను మీ అందరి పక్షాన కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నా, వాళ్ళ న్యాయమైన కోరికలన్నీ కూడా ఆమోదించి వెంటనే వారికి కావలసినటువంటి ఏదైతే బెనిఫిట్స్ ఏవైతున్నాయో అవన్నీ ఇచ్చే విధంగా మరి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉన్నదో చాలా మందికి ఈ మధ్యన అనేకమైనటువంటి కోరికలు అంగీకరించింది. వీళ్ళు చాలా చిన్నోళ్ళు, దే ఆర్ స్మాల్ ఫ్రైస్ ఇన్ దిస్ అడ్మినిస్ట్రేషన్. అందుకొరకు వీళ్ళకి ఇచ్చేది పెద్దది కాదు కనుక తప్పకుండా కూడా వీళ్ళందరి యొక్క కోరికలు ప్రభుత్వం మన్నించాలని, తప్పకుండా వారి కోరికలు సవరణ కావాలని నా వంతు సహకారం ఎప్పుడున్నా కూడా తప్పకుండా టీఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరి మనోహర్ రెడ్డి 60వ జన్మదిన వేడుకలు ఓదెల మల్లికార్జున టెంపుల్లో ఘనంగా జరుపుకున్నారు. మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు టీఆర్ఎస్ శ్రేణులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.